జీవన రహస్యం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను మీకు. ఈ వీడియో కవర్ చేసే విషయాలు ఏంటంటే, సముద్రంలో టెర్రరిజం, సముద్రంలో దొంగతనాలు, ఇజ్రాయెల్ మొండితనం, ఇరాన్ దిగజారుడుతనం, సముద్రంలో అమెరికా దాడులు, హిందూ మహాసముద్రంలో భారత్ పెడుతున్న పోలీస్ స్టేషన్లు, వీటన్నింటి వలన ప్రపంచం ఎలా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది, భారత్ వీటి వలన ఎంతగా నష్టపోతోంది, ఈ అన్ని సంఘటనల వలన మూడవ ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందా, మూసుకొస్తోందా, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది. మీ అందరికీ ఆ విషయం బాగా తెలుసు. యుద్ధాన్ని ఆపమని ముస్లిం దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఇవ్వలేదు. ఇజ్రాయెల్ ఎవరి మాట కూడా వినడం లేదు. అమెరికా సపోర్టుతో ఇజ్రాయెల్ హమాస్ మీద యుద్ధం చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలని ఇరాన్ చేసిన ఏ ప్రయత్నము రవ్వంత కూడా ఫలించలేదు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం పెద్దదైపోయి మిడిల్ ఈస్ట్ అంతా వ్యాపించిపోతుందేమోనని చాలా దేశాలు భయపడ్డాయి. కానీ వాళ్ళు అనుకున్నట్లు ఇప్పటివరకైతే పెద్దగా జరగలేదు. ఈ యుద్ధాన్ని ఆపమని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానాలు చేసి ఇజ్రాయెల్ను బెదిరించాలని చూసినా కూడా ఇజ్రాయెల్ ఏమాత్రము లొంగలేదు. చివరకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఇజ్రాయెల్ మీద చర్యలు తీసుకోవాలని బిల్లు పెడితే అమెరికా మోకాలొడ్డి ఆ బిల్లును పాస్ కాకుండా చేసేసింది. ఈ విధంగా బిల్లును 3 సార్లు పెడితే 3 సార్లు కూడా అమెరికా వీటో చేసి బిల్ పాస్ కాకుండా అడ్డుపడిపోయింది. కాబట్టే ఇజ్రాయెల్ హమాస్ మీద యుద్ధం చేసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్తోంది. చాలా ముస్లిం దేశాలు ఈ యుద్ధాన్ని గాలికి వదిలేసి వాళ్ల పనుల్లో వాళ్ళు ఇక బిజీ అయిపోయారు. కానీ ఈ పరిస్థితిని ఇరాన్ మాత్రం స్వంత ప్రయోజనాల కోసం, స్వంతంగా ఉన్నటువంటి కక్ష కార్పణ్యాల కోసం వాడుకోవాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నిస్తూ వస్తోంది. ఇప్పుడు ఇరాన్ గురించి మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను, వినండి. ఇరాన్ అనేది షియా ముల్లా ముస్లింలు పరిపాలిస్తున్నటువంటి ఒక తీవ్రవాద దేశం. ఇది షరియా చట్టాలని బలంగా ఫాలో అయ్యేటువంటి ఒక ముష్కర దేశం. ఈ దేశాన్ని ముస్లిం ముల్లాలు తమ గుప్పెట్లో పెట్టుకుని ప్రజలను పీడిస్తున్నారు, వేధిస్తున్నారు. 1978 వరకు ఆ దేశ ప్రజలు అత్యంత ఆధునికమైన జీవితాన్ని జీవించారు. ఆ తర్వాత ముల్లాలు దేశ రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకుని దేశ ప్రజలను షరియా చట్టాలతో వేధింపులకు గురి చేస్తూ వస్తున్నారు. ఈ ఇరాన్ దేశం ప్రపంచాన్ని తీవ్రవాదంతో వేధిస్తోంది. ఇరాన్కు అమెరికా, ఇజ్రాయెల్ మొదలైన దేశాలతో తీవ్రమైన శత్రుత్వం ఉంది. యూదులను భూమి మీద నామరూపాలు లేకుండా చేయాలని ఖురాన్ చెబుతోంది. కాబట్టి ఇజ్రాయెల్ మీద ఇరాన్ కక్ష కట్టింది. అట్లాగే అమెరికాకు ముస్లిం దేశాలంటే ద్వేషం అనేటువంటి ఒక బలమైన అభిప్రాయం ఉన్నటువంటి ఇరాన్ ఎట్లాగైనా కానీ అమెరికాను కూడా నాశనం చేయాలని కంకణం కట్టుకుంది. ఈ విధంగా ఇజ్రాయిల్ను, అమెరికాను సర్వనాశనం చేయాలని కలలు కంటూ ఉంటుంది ఇరాన్ అనేటువంటి తీవ్రవాద ముష్కర దేశం. ఇలాంటి భయంకరమైన ఆలోచనలు ఉన్నటువంటి ఇరాన్ ఖతార్ అనేటువంటి మరొక తీవ్రవాద దేశంతో చేతులు కలిపింది. ఈ 2 తీవ్రవాద దేశాలు ఇప్పుడు ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. ఇరాన్ కింద, ఇరాన్ కనుసన్నల్లో పనిచేస్తున్న తీవ్రవాద గుంపులు చాలానే ఉన్నాయి. వాటిల్లో కొన్నింటి గురించి మీకు చెప్తాను. హమాస్, హిజ్బుల్లా, హౌతీ, ముస్లిం బ్రదర్హుడ్ లాంటివి అత్యంత ప్రముఖమైన, ప్రమాదకరమైన, ప్రపంచాన్ని బాధిస్తున్నటువంటి తీవ్రవాద సంస్థలు. ఇవన్నీ కూడా ఇరాన్, ఖతార్ కనుసలలో ఉండేటువంటి ముష్కర గుంపులు. వీటికి మహారాజా పోషకులు ఇరాన్, ఖతార్ మాత్రమే. ఇజ్రాయెల్ దేశం హమాస్ మీద యుద్ధాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. కాబట్టి ఇరాన్ తన ఇతర తీవ్రవాద సంస్థలను కూడా ఇక ఇజ్రాయెల్ మీదకి ఉసిగొల్పుతోంది. ఇజ్రాయెల్ ఉత్తర భాగంలో మనకు లెబనాన్ ఉంటుంది. ఈ లెబనాన్లోనే ఇరాన్ నడిపేటువంటి హిజ్బుల్లా అనే తీవ్రవాద సంస్థ స్థిర నివాసం ఏర్పరుచుకొని ఉంది. ఈ తీవ్రవాద సంస్థ లెబనాన్ బార్డర్స్ మీద కూర్చొని ఇజ్రాయెల్ వైపు రాకెట్లను, మిసైల్స్ను గురిపెట్టి ఎదురు చూస్తూ ఉంటుంది. అవకాశం వస్తే ఇజ్రాయెల్ మీద రాకెట్లతో విరుచుకుపడి దాడులు చేసి ఇజ్రాయెల్ను నాశనం చేయాలనేదే హిజ్బుల్లా ప్లాన్. హిజ్బుల్లా దగ్గర ఇరాన్ సప్లై చేసినటువంటి 150,000 అత్యంత శక్తివంతమైన రాకెట్లు, మిజైల్స్ ఉన్నాయి. హిజ్బుల్లా నిజంగా ఇజ్రాయెల్ మీద సీరియస్గా దాడులు చేసేస్తే ఇజ్రాయెల్లో లక్షల సంఖ్యలో జనాలు చచ్చిపోతారు. ఇజ్రాయెల్ కాలి బూడిదైపోతుంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుండి
ఇజ్రాయెల్ ఉత్తర భాగంలో హిజ్బుల్లా ఇజ్రాయెల్ మీద పదే పదే దాడులు చేస్తోంది. ఆ దాడులకు ఇజ్రాయెల్ ధీటుగా సమాధానమైతే ఇస్తోంది. అందుకే ఇజ్రాయెల్ తన ఉత్తర భాగంలో లెబనాన్ బార్డర్కు దగ్గరగా ఉన్నటువంటి పట్టణాల ప్రజలను ఖాళీ చేయించి తన దేశ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోమ్మని చెప్పేసింది. ఎందుకంటే ఏ క్షణంలో అయినా హిజ్బుల్లా గనక ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం మొదలు పెడితే బార్డర్కు దగ్గర ఉన్న పట్టణాల్లో ఉన్నటువంటి పౌరులందరూ చనిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఆ పట్టణాలన్నింటినీ ఇజ్రాయెల్ ఖాళీ చేయించేసింది. ఇప్పటి వరకు హిజ్బుల్లా ఇజ్రాయెల్ మీద లిమిటెడ్గా దాడులు చేస్తూ ఇజ్రాయెల్ ఉత్తర భాగంలో కూడా ఇజ్రాయెల్కు తలనొప్పి సృష్టిస్తోంది. ఇప్పటి వరకు హిజ్బుల్లా ఇజ్రాయెల్ మీద లిమిటెడ్గానే దాడులు చేస్తోంది. మరి ఎందుకు హిజ్బుల్లా పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం లేదు అనే దానికి ఒక బలమైన కారణం ఉంది. అసలు ఇరాన్ దేశమే ఎందుకు హిజ్బుల్లాకు ఒక మాట చెప్పి ఇజ్రాయెల్ మీద పూర్తి స్థాయిలో దాడులు చేయించడం లేదు అంటే ముఖ్యమైన కారణం అమెరికానే. ఇజ్రాయెల్ హమాస్ మీద యుద్ధం చేస్తూ బిజీగా ఉంటున్నప్పుడు ఇజ్రాయెల్ ఉత్తర భాగంలో హిజ్బుల్లా దాడులకు తెగబడి ఇజ్రాయెల్ను నాశనం చేస్తుందనేటువంటి తీవ్రమైన అనుమానంతో అమెరికా దేశం తన దగ్గర ఉన్నటువంటి యుద్ధ నౌకలను తీసుకువచ్చి ఇజ్రాయెల్ లెబనాన్ బార్డర్లో ఉన్నటువంటి మధ్యధరా సముద్రంలో నిలిపి ఉంచింది. ఎప్పుడైనా లెబనాన్ నుండి హిజ్బుల్లా కనుక ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తే వెంటనే అమెరికా యుద్ధ నౌకల నుండి యుద్ధ విమానాలు, బాంబర్సు గాల్లోకి లేచి లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా స్థావరాల మీద నిప్పుల వర్షం కురిపిస్తాయి. ఈ విధంగా అమెరికా తన వద్ద ఉన్న 2 అతిపెద్ద అత్యాధునికమైనటువంటి యుద్ధ నౌకలను తీసుకొచ్చి మధ్యధరా సముద్రంలో పెట్టి లెబనాన్కు భయాన్ని సృష్టిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ ఉత్తర బార్డర్స్ని అమెరికానే కాపలా కాస్తోంది. ఈ కారణం వల్లనే ఇరాన్ కానీ హిజ్బుల్లా కానీ ధైర్యం చేసి ఇజ్రాయెల్ మీద దాడులు తీవ్రతరం చేయడం లేదు. ఏదో అప్పుడప్పుడు చిన్న చిన్న దాడులు చేస్తోంది, కామ్గా ఉంటుంది తప్ప తీవ్రమైన దాడులు చేసి విధ్వంసాన్ని సృష్టించాలి అనేటువంటి ఆలోచనలు మాత్రం ఇంతవరకు హిజ్బుల్లా కానీ ఇరాన్ కానీ చేయడం లేదు.